నా యొక్క ప్రశ్న ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సొంత కోడలునే వివాహం చేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దాని గురించి వివరించాలని కోరుతున్నాను. ఇప్పుడు ఇది ఆరోపణ, బహుశా ఆవిడకి తెలియక సమాధానం కోసమే అడిగి ఉంటుంది. వాలేకుం సలాం వరహమతుల్లాహి వబరకాతు. సోదరిమని ఏదైతే ప్రశ్న అడిగారో, కొంతమంది అజ్ఞానపు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి స్వార్థం కోసం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అనేక రకాలుగా అభ్యంతరాలు ఈ అభ్యంతరాలు మేము చెప్పట్లేదు. నీ ఖురాన్ అన్న గ్రంథంలో, నీ హదీస్ పుస్తకాల్లో, నీ ఇస్లాంకు సంబంధించినటువంటి చరిత్రక పుస్తకాల్లో రాయబడిందే మేము చెప్తున్నాం. మేము కొత్తగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి దానికి రంగులద్ది, నీలాగా రంగులద్ది దాని యొక్క కఠినత్వాన్ని తగ్గించడానికో పెంచడానికో చేసే ప్రయత్నాలు మేమెవరం చేయట్లేదు. నీ పుస్తకంలో, నీ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలే మేము చెప్తున్నాం. ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయం అది ఆరోపణ ఎలా అవుతుంది? మూర్ఖులు దానికి ఇది కొత్తగా తీసుకొచ్చి అందరూ ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి దహించలేక అంటున్నాడు. వాళ్ళు మూర్ఖులు, కొంతమంది మూర్ఖులు చేస్తున్నారు ఆరోపణలు. ఆరోపణలు ఎవరు చేస్తున్నారు? నీ గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని తీసుకొచ్చి చెప్తున్నాం. ఒక్క నిమిషం, అది ప్లే అవ్వట్లేదు ఏంటి చేస్తున్నారు. అందులో భాగంగా ఒక అభ్యంతరం ఏంటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సొంత కోడల్ని వివాహం చేసుకున్నారు. నౌజ్ బిల్లాహి మిన్ జాలిక్. నౌజ్ బిల్లాహి మిన్ జాలిక్ ఎందుకు చేసుకుంటారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కోడల్ని ఎందుకు చేసుకుంటారు? మరి ఎందుకు చేసుకున్నారు? ఎందుకు చేసుకున్నారని మేము అంటున్నాం. ఎందుకు చేసుకుంటారని కాదు, ఎందుకు చేసుకున్నారు అనేది ప్రశ్న. ఇప్పుడు దాన్ని ఎలా రంగులు పులుగుతున్నాడో, దాన్ని ఎలా ఎటు తిప్పి ఎటు తీసుకెళ్తున్నాడో చూడండి. దైవం క్షమించుగాక. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఇస్లాం ధర్మంపై ఒక తీవ్రమైనటువంటి నింద తప్ప మరేమీ కాదు. సోదర మహాశైలరా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కోడల్ని ఎందుకు వివాహం చేసుకుంటారు? వాస్తవం ఏంటంటే, దీని పూర్వపరాల్ని కాస్త మనం చూసినట్లయితే, పూర్వపరాలు ఇక కథ అల్లు ఏమైనా అరబ్బు దేశంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే పూర్వం నుండి వస్తున్నటువంటి ఒక పద్ధతి ఏంటంటే, దత్తపుత్రులను సొంత కుమారుడిగా భావించి ఆస్తిలో వాటా కూడా ఇచ్చేవారు అజ్ఞానపు అరబ్బులు. చూసారా? ఎవరైతే తమ చిన్న పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్లను సొంత సంతానంలాగా పెంచి పోషించి వాళ్ళ ఆస్తిలో భాగం ఇచ్చిన వాళ్ళు మూర్ఖులు అంటున్నాడు. వాళ్ళు మూర్ఖులు. అది తీసుకొచ్చి దత్తత అవసరం లేదు ఎవరికి, మీ సంపాదించినటువంటి సంపాదనలో ఈ దత్తత తీసుకున్న వాళ్లకు ఏ మాత్రం భాగస్వామ్యం కల్పించకండి అని చెప్పినటువంటి ముహమ్మద్ ప్రవక్త గొప్పవాడయ్యాడు. ఆ గొప్ప సాంప్రదాయాన్ని అనాథ పిల్లలను దత్తత తీసుకుని వాళ్లకు తమ సొంత నామం ఇచ్చి, సొంత ఇంటి పేరు ఇచ్చి, వాళ్ళ ఆస్తుల్లో భాగాలు ఇచ్చినటువంటి వాళ్ళేమో మూర్ఖులు, అజ్ఞానపు వాళ్ళు. అది తీసేసినటువంటి వాడు గొప్పవాడు. ఇది మీరు నిర్ణయించండి ఏది గొప్ప అన్నది, నేను చెప్పను. అయితే ఎప్పుడైతే షరియత్కు సంబంధించినటువంటి, విరాసత్కు సంబంధించినటువంటి, హులాకు సంబంధించినటువంటి, తలాక్కు సంబంధించినటువంటి ఆజ్ఞలు అవతరిస్తున్నాయో అప్పటికి కూడా అజ్ఞానపు అరబులు ఏం చేసేవారంటే, ఎవరినైతే దత్తపుత్రుడిగా తీసుకుంటే సొంత కుమారుడిగా భావించి ఆ తండ్రి పేరును తీసేసి వీర పేరుతో భావించేసి ఆస్తిలో వాటా కూడా ఇస్తూ ఆస్తిలో వాటా ఇవ్వడం అన్నది సరికాదు. ఎందుకంటే వాళ్ళు బానిస కుమారులో ఎక్కడి నుంచో తీసుకొచ్చినటువంటి వాళ్లను దత్తత తీసుకోవడమే అసలు ఇస్లాంలో నియమం కాదు. అందుకే దత్తత తీసేశాడు. మరి దత్తత తీసుకున్న తర్వాత వాళ్లకు ఆస్తిలో భాగస్వామ్యం వేరే కనిపిస్తున్నారు. మూర్ఖులమైనటువంటి అరబ్బులు, దుష్టులైనటువంటి అరబ్బులను సరిదిద్దడానికి, ఆ దుష్టులైనటువంటి అరబ్బులను సరి అయిన మార్గంలో పెట్టడానికి వాళ్లకు ఆస్తిలో పెంపకం ఇవ్వవద్దు, ఎవరిని దత్తత తీసుకోవద్దు. అసలు ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు అనాథలుగా ఉంటే వాళ్లను పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళ చేత లైంగిక సుఖాలు అందుకోండి. మీరెందుకు వాళ్ళను తమ సొంత సంతానంలాగా స్వీకరిస్తున్నారు? అందులో అమ్మాయిలు ఉన్నట్లయితే వాళ్లను ఎంచుకొని ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని వివాహాలు చేసుకొని లైంగిక సుఖాలు పొందండి రా పిచ్చి వాళ్ళారా. ఎందుకంటే మీరు సొంత సంతానంలాగా భావించి వాళ్లకు ఆస్తిలో కూడా భాగస్వామ్యం కల్పిస్తున్నారు. మీరు మూర్ఖులు కాకపోతే ఇంకేమనాలి? అజ్ఞానపు అరబ్బులు అంటున్నాడు.
ఇది ఇతని యొక్క తెలివితేటలు, ఇతని యొక్క మానవత్వం. ఈ సిరాజ్ యొక్క మానవత్వం ఇది. ఇతని మోరాలిటీ ఇది. సిరాజ్ యొక్క మోరాలిటీ ఇది. మొహమ్మద్ మోరాలిటీ, సిరాజ్ మోరాలిటీ. మరి ఆ వింటున్నటువంటి ఈ మదర్సా మూర్ఖులు ఎలా దీన్ని స్వీకరిస్తున్నారు, ఎలా దాన్ని అనువాదిస్తున్నారు? అవును నిజమే చెప్తున్నాడు అని ఒక గొప్ప విషయాన్ని, ఆ గొప్ప సాంప్రదాయాన్ని తుంగలో తొక్కేసి కేవలం స్త్రీలపై, ఇది అసలు వాస్తవం వేరే ఉంది. మొహమ్మద్ ఎప్పుడైతే జైనబ్ అన్న ఈ స్త్రీని, జైద్ తన దగ్గర ఉన్నటువంటి ఒక బానిస కుర్రవాడిని తన యొక్క కజిన్ అయినటువంటి జైనబ్నిచ్చి వివాహం చేసిన తర్వాత ఒకరోజు ఈ జైద్ అనేవాడు ఇంట్లో లేనప్పుడు మొహమ్మద్ ఈ జైనబ్ ఇంటికి వెళ్ళి ఆవిడ లోపల ఉన్నటువంటి ఒక గదిలో వివస్త్రై నిలబడి వస్త్రాలు ధరించే ఆ సందర్భంలో ఆ కర్టన్ పక్క నుంచి ఆమెని నగ్నంగా చూసినటువంటి ఈ మొహమ్మద్ ఆమెపై మోహం కలిగి ఆవిడని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని అల్లినటువంటి ఈ పన్నాగాన్ని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గొప్ప సాంప్రదాయాన్ని కూడా తుంగలో తొక్కేసి దాన్ని కూడా నిషేధం చేసి కేవలం ఈ అమ్మాయి మీద తనకు కలిగినటువంటి ఆ మోహాన్ని, ఆవిడని తన భార్యల లిస్టులో చేర్చుకోవడానికి ఆడిన పన్నాగం అని చెప్పడం. ఎందుకంటే ఇస్లాంలో అదే ఉంది. ఇది నా నుంచి నేను అల్లుతున్నటువంటి కథ కాదు, వాళ్ళ చరిత్ర పుస్తకాల్లోనే ఉంది. ఇది తబరీ వాల్యూమ్ 8 పేజ్ నంబర్ 4లో ఉంది. ఇక్కడ చదవండి మీరు. ఏముంది ఇందులో? ద మెసెంజర్ ఆఫ్ గాడ్ హ్యాడ్ మ్యారీడ్ జైద్ బిన్ హారితా టు జైనబ్ బిన్త్ జైష్, his paternal aunt's daughter. One day the messenger of God went out looking for Zaid. Now there was a covering of hair cloth over the doorway. అక్కడ ఆ తలుపుకు ఒక కర్టన్ వేసి ఉంది. బట్ ద విండ్ హ్యాడ్ లిఫ్టెడ్ ద కవరింగ్. గాలి వచ్చి ఆ కర్టన్ పక్కకు, గాలి వల్ల అది జరిగిపోయినప్పుడు, సో దట్ ద డోర్వే వాజ్ అన్కవర్డ్. ఆ తలుపులో నుంచి, ఎందుకంటే ఆ కాలంలో తలుపులు ఉండేవి కావు, ఒక కర్టన్లు వేసుకునే ఉండేవారు. ఆ గాలికి ఆ కర్టన్ ఏమో కదిలిపోయింది. అప్పుడు జైనబ్ వాజ్ ఇన్ హర్ చాంబర్. ఆవిడ ఆ రూమ్ లో ఉంది. అన్డ్రెస్డ్ అండ్ అడ్మిరేషన్ ఫర్ హర్ ఎంటర్డ్ ద హార్ట్ ఆఫ్ ద ప్రాఫిట్. అప్పుడు ఆవిడని నగ్నంగా చూసినటువంటి ఈ మొహమ్మద్ యొక్క మనసులో ఆవిడ పట్ల వ్యామోహం కలిగి, ఇది నేను చెప్తున్నటువంటి చరిత్ర కాదు, నేను రాసింది కాదు, ఇది తబరీ రాశాడు. వాళ్ళ చరిత్ర రాసినటువంటి వాళ్ళే. ఆఫ్టర్ దట్ హ్యాపెండ్ షీ వాజ్ మేడ్ అన్అట్రాక్టివ్ టు ద అదర్ మ్యాన్. దాని తర్వాత ఆవిడ ఇంకా ఎవరిని అట్రాక్ట్ చేయలేక ఉన్నటువంటి కండిషన్ వచ్చేసింది. ఎందుకంటే మొహమ్మద్కు ఆమె మీద వ్యామోహం కలిగింది కాబట్టి. ఇది ఖురాన్లో కూడా వచ్చింది, నేను అది కూడా చూపిస్తాను మీకు. ఆ వచనం చూస్తుంది. ఇక్కడ ఈ వచనాల్లో ఏమంటున్నాడంటే, ఈ మొహమ్మద్ యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో, మరియు మీలో ఏ స్త్రీ అయితే అల్లాకు మరియు ఆయన సందేశహారునికి విధేయులై ఉండి సత్కార్యాలు చేస్తుందో ఆమెకు రెట్టింపు ప్రతిఫలం ఇస్తుంది, మరియు ఆమె కొరకు గౌరవప్రదమైన జీవనోపాధిని సిద్ధపరిచి ఉంటాయి. ఎవరైతే మొహమ్మద్కు బానిసలుగా బ్రతుకుతారో, ఏ స్త్రీ అయితే ఆమెకు అనుయాయులై మొహమ్మద్ని నిత్యం పారాయణం చేస్తూ ఉంటారో, సందేశహారునికి విధేయురాలై ఉంటారో వాళ్లకు
సరే, అది దీంతో సంబంధం లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఈ మొహమ్మద్ ఈమెని ఎప్పుడైతే ఈమె పట్ల కలిగినటువంటి ఆ వ్యామోహాన్ని తీర్చుకోవడానికి, ఆమె చేత లైంగిక సుఖం అందుకోవడానికి పన్నినటువంటి పన్నాగాల్లో ఇక్కడి నుంచి మొదలు పెట్టాడు ఆ పన్నాగం. ఓ ప్రవక్త, భార్యల్లారా, మీరు సాధారణ స్త్రీల వంటి వారు కాదు, మీరు దైవభీతి గలవారైతే మీరు మెత్తని స్వరంతో మాట్లాడకండి, ఎందుకంటే దానితో తన హృదయంలో రోగమున్న వారికి దుర్బుద్ధి పుట్టవచ్చు. మొహమ్మద్ యొక్క భార్యలు ఎప్పుడైతే మొహమ్మద్ ఇంటికి ఎవరైనా మొహమ్మద్ యొక్క అనుయాయులు, మొహమ్మద్ చుట్టూ తిరిగే గ్యాంగ్ ఏవైతే ఉందో, ఎప్పుడైనా మొహమ్మద్ ఇంటికి వచ్చినప్పుడు వాళ్లకు చెప్తున్నాడు మొహమ్మద్, మీరు అల్లాహు చెప్పినట్టు, అల్లాహు పంపిస్తున్నాడు ఈ వచనం ఏమని, ఎవరైతే మొహమ్మద్తో మీ ఇంటికి వస్తారో అనుయాయులు కానీ ఎవరైనా పరాయి పురుషులు కానీ వస్తే మీరు వాళ్ళ చేత మెత్తగా మాట్లాడకండి, చిరునవ్వులు చిందించి మాట్లాడకండి, ఎందుకంటే వాళ్ళు మీ మీద మోహం పడవచ్చు. ఎందుకంటే మొహమ్మద్ అలాగే చేస్తాడు కాబట్టి మొహమ్మద్కు అర్హత ఉంది. మొహమ్మద్ ఎక్కడ పడితే అక్కడ చొంగ కార్చుకోవచ్చు. కానీ వేరే ఎవరు, ఏ ఇతర పురుషుడైనా సరే మొహమ్మద్ భార్యల దగ్గరకు వచ్చి చిరునవ్వులు చిందించకూడదు, వాళ్ళు చొంగలు కార్చకూడదు. మొహమ్మద్కు మాత్రమే ఆ పర్మిషన్ ఉంది. ఏ స్త్రీ కనిపించినా చొంగ కార్చుకోవచ్చు. అందుకే మొహమ్మద్కు తెలుసు, నేను నిత్యం ఏ స్త్రీని కనిపించినా, కొంగు కనిపిస్తే చొంగ కార్చుకునే నేను, అందరూ నా గ్యాంగ్ వాళ్ళు కూడా అలాగే ఉంటారు కాబట్టి నా భార్యలు కాస్త హింట్ ఇచ్చి పెట్టాలి. ఎవరైనా వస్తే మీరు మెత్తగా మాట్లాడకండి, చిరునవ్వులు చిందించకండి, మీరు కఠినంగా మాట్లాడండి వాళ్ళతో. అంటే మీ మాటల్లో ఆ కఠినత్వం చూసిన వెంటనే వాడు చొంగ కార్చకూడదు ఇక మీ మీద. ఇక్కడ నుంచి మొదలు పెట్టాడు ఆ పన్నాగం. ఒక్క నిమిషం, ఇది చిన్నగా ఉంది కనిపించట్లేదు. వమా కాన లిముమినీన వలా ముమినతిన్ ఇజ్ ఖజల్లాహు వరసూలహు అమరన్ అన్ యకూన లహుముల్ ఖైర మిన్ అమ్రిహిం వమా యసిల్లాహు వరసూలహు ఫఖద్ జల్ల దలాలం ముబీనా. మరియు అల్లాహ్ మరియు ఆయన సందేశహారుడు ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు, ఇది ఎక్కడ వచ్చిందంటే ఈ వచనం, ఎప్పుడైతే ఈ జైనబ్కు వివాహం చేస్తాను అని చెప్పినప్పుడు జైనబ్ దగ్గరికి వెళ్ళి, జైనబ్కు నువ్వు జైద్ అనే నా దగ్గర ఉన్నటువంటి ఈ బానిస కుర్రవాణ్ణి నువ్వు వివాహం చేసుకోవాలి అని చెప్పినప్పుడు జైనబ్ అంగీకరించలేదు. ఎందుకంటే నేను ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక కుటుంబంలో పుట్టిన దాన్ని, వాడేమో కేవలం బానిస, నేను అసలే ఒప్పుకోను అన్నప్పుడు ఆమెను ఒప్పించడానికి ఏం చేశాడు, ఈ వచనం తీసుకొచ్చాడు. అల్లా మరియు సందేశహారుడు అంటే ప్రవక్త మొహమ్మద్ ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు విశ్వాసించిన పురుషుడు గాని లేక విశ్వాసించిన స్త్రీ గాని ఆ విషయంలో మరొక నిర్ణయం తీసుకునే హక్కు ఎవరికీ లేదు. మరియు ఎవడైతే అల్లా మరియు ఆయన సందేశహారునికి అవిధేయుడవుతాడో వాస్తవంగా అతడు స్పష్టమైన మార్గభ్రష్టత్వంతో పడి ఉన్నట్లు భయపెట్టిస్తున్నాడు. ఇక్కడ ఎవరైతే నా మాటను జవదాటి అవిధేయుడుగా మారతారో వాళ్ళు మార్గభ్రష్టత్వం పొందినట్టే. ఎలాగో ఆవిడ ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత ఆ ఒక రోజు నగ్నంగా చూసిన తర్వాత మోహం వచ్చింది, ఆమెను తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఇక దానికోసం పన్నాగాలు ప్రారంభించాడు. నేను ఆ వచనం తీసుకొస్తాను, ఇందులో లేదు, నేను ఖురాన్ నుంచే తీసుకొస్తాను. అది ఒక్క నిమిషం ఉండండి. ఇది ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది.
وإذ تقول للذي أنعم الله عليه وأنعمت عليه أمسك عليك زوجك واتق الله وتخفى في نفسك ما الله مبده وتخشى الناس والله أحق أن تخشى. ఈ వచనంలో మరియు ఓ ప్రవక్త జ్ఞాపకం చేసుకో, అల్లా అనుగ్రహించిన మరియు నువ్వు గ్రహించిన వ్యక్తితో నీవు నీ భార్యను ఉండనివ్వు, విడిచిపెట్టకు, మరియు అల్లా యందు భయభక్తులు కలిగి ఉండు అని ఎవరైతే నువ్వు సలహా ఇచ్చావో, నీ దత్తపుత్రునికి నువ్వు సలహా ఇచ్చావో, కానీ మనసులో వ్యామోహం పెట్టుకొని, ఆ స్త్రీపై మనసులో వ్యామోహం పెట్టుకొని కేవలం బయటికి మాత్రమే నీ భార్యను నువ్వే ఉంచుకో, ఆమెతో ఆ అనుగ్రహించిన వ్యక్తితోనే గడపడానికి అని వానికి సలహా ఇచ్చావో, నీవు అల్లా బయట పెట్టదలిచిన విషయాన్ని నీ మనసులో దాచి ఉంచావు. నీ మనసులో ఆమె పట్ల నీకున్నటువంటి వ్యామోహాన్ని నువ్వు మనసులోనే దాచుకున్నావు. కానీ అల్లాహు మనసులో దాచిపెట్టుకోడు. నీకు అల్లాహు నేను పర్మిషన్ ఇస్తున్నాను, నువ్వు జనాలకు భయపడి మనసులో దాచుకున్నావు ఎందుకు? జనాలకు కారణాలు చెప్పడానికి నేనున్నాను కదా ఇక్కడ. జనాలు ఎంతటి మూర్ఖులో అది నీకు బాగా తెలుసు, నాకంటే కూడా. నువ్వు ఎందుకు జనాలు ఏమనుకుంటారో, నేను దత్తత తీసుకున్నటువంటి కొడుకు భార్యనే నేను పెళ్లి చేసుకోవాలనుకుని ఆమె మీద వ్యామోహాన్ని ప్రకటించినట్లయితే ఈ జనాలు ఏమనుకుంటారని నువ్వు ఎందుకు భయపడుతున్నావు? దానికి మార్గం సూచించడానికి నేనున్నాను కదా ఇక్కడ పైన కూర్చొని. నేను ఎందుకున్నాను ఇక్కడ? నీ యొక్క లైంగిక సుఖాలను తీర్చడమే నా పని కదా. నేను పైన కూర్చునేది అందుకోసం. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? అందుకే అల్లాహు అంటున్నాడు, నువ్వు మనసులో ఉంచినటువంటి ఉంచావో నీవు ప్రజలకు భయపడుతున్నావు, వాస్తవానికి నువ్వు అల్లాహకు భయపడాలి. జైద్ ఆమెతో తన సంబంధాన్ని తన ఇచ్ఛానుసారంగా తెంపుకున్న తర్వాత ఇంకొక విషయం కూడా ఇక్కడ ఉంది. ఈ జైద్ ఎప్పుడైతే ఈ మొహమ్మద్ వచ్చి ఆమెను నగ్నంగా చూసి వెళ్ళిపోయిన తర్వాత, జైద్ ఇంటికి వచ్చిన తర్వాత జైద్తో చెప్తుంది, జైనబ్ మీ డాడీ వచ్చాడు, మీ ఉత్తమమైనటువంటి తండ్రి ఇప్పుడు వచ్చిపోయాడు. ఏం చెప్పాడు అంటే, ఈ విషయం చెప్పలేదు, నన్ను నగ్నంగా చూశాడు అవి చెప్పకుండా వచ్చినప్పుడు చెప్పిన తర్వాత ఇతనికి అనుమానం వచ్చింది జైద్కి. ఇక ఆ జైద్కు ఆ రోజు నుంచి తన యొక్క లైంగిక సామర్థ్యం తగ్గిపోయింది. ఎందుకంటే మెంటల్లీ ఆలోచించి ఉంటాడు, ఏదో మెంటల్లీ అదైపోయాడు. కాబట్టి లైంగిక వాంఛలు మీద ఆసక్తి లేకపోవడం కాదు, లైంగిక సామర్థ్యం తగ్గిపోయింది. కాబట్టి దానివల్ల మొహమ్మద్ గురించి చిన్నప్పటి నుంచి బాగా తెలుసు కాబట్టి జైద్కు వచ్చి ఉంటాడు, ఏదో వ్యామోహం పడి ఉంటాడు. ఎలాగైనా మొహమ్మద్ యొక్క మాటలతో జైద్కు అర్థమైపోయింది, ఇతను నా భార్యను మోహిస్తున్నాడు, ఇది ఎలాగూ తనకు మాస్టర్ కాబట్టి, తన యొక్క యజమాని కాబట్టి వానికే వదిలేద్దాం అనుకునే ఆలోచనలతో విడాకులు ఇస్తానని చెప్పాడు, విడాకులు ఇచ్చేశాడు. అది అల్లాహు ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఇచ్ఛానుసారంగా త్రిప్పుకున్న తర్వాత మేము ఆమె వివాహం నీతో జరిపించేశాం, ఎక్కడ ఆకాశంలో జరిపించేశాం. ఇక నువ్వు దానికోసం ఓ ఖాజీని పిలిపించి దానికోసం నికా నామాలు రాయించుకుని ఆ సమయం వృధా చేయకు. నేను ఆకాశంలో నీ వివాహం జరిపించేశాను జైనబ్తో. ఇక రంగంలోకి దూకును, ఎందుకు ఆలస్యం చేసుకుంటున్నావు? విశ్వాసులకు తమ దత్తపుత్రుల భార్యలతో పెళ్లి చేసుకోవటంలో వారు తమ భార్యల నుండి తమ ఇష్టానుసారంగా తమ సంబంధం తెంపుకున్నప్పుడు ఏ విధమైన దోషం లేదు. చూసారా, ఒక మనిషి తన యొక్క కామ వాంఛలు తీర్చుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఎన్ని గొప్ప సాంప్రదాయాలైనా సరే అది తుంగలో తొక్కేసి వీళ్ళను మూర్ఖులను చేస్తే, ఈ మూర్ఖులు అదే గొప్పది అని ఎలా అనుకుంటున్నారో దానికి పెద్ద ఉదాహరణ ఇది. వారు తమ భార్యల నుండి తమ ఇష్టానుసారంగా తమ సంబంధం తెంపుకున్నప్పుడు ఏ విధమైన దోషం లేదు. వాస్తవానికి అల్లా ఆదేశం తప్పక అమలులోకి రావాల్సిందే. ఇక నువ్వు సిగ్గు లజ్జ ఏమి పడక అవసరం లేదు ఇక్కడ. అవన్నీ వదిలేయి, అవన్నీ నువ్వు మనసులో దాచుకుంటే నీ కోరికలు తీరవు. దానికి నేనున్నాను కదా ఇక్కడ పైనుంచి వచనాలు పంపించడానికి అవసరం కొద్దీ. ఇది అయిపోయిన తర్వాత
అల్లా తన కోసం ధర్మసమ్మతం చేసిన దానిని ప్రవక్త పూర్తి చేస్తే అల్లాహు పర్మిషన్ ఇచ్చేశాడు, నీ దత్తత తీసుకున్నటువంటి వాడిని దత్తత క్యాన్సిల్ చేసేయి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, వివాహం చేసుకో, ఎలాంటి దోషం లేదు, నీపై ఎలాంటి నింద లేదు. ఇంతకు పూర్వం గతించిన వారి విషయంలో కూడా అల్లా సాంప్రదాయం ఇదే. మరి అల్లా ఆజ్ఞ నిర్దేశింపబడిన ఇదే శాసనం. ఇది అల్లాహు యొక్క తిరుగులేని శాసనం. ఎవరైతే అల్లా సందేశాలను అందజేస్తారో మరియు కేవలం ఆయనకే భయపడతారో, మరియు అల్లాకు తప్ప మరెవరికి భయపడరో, మరియు లెక్క తీసుకోవడానికి కేవలం అల్లాహే చాలు, అక్కడ లెక్కలు తీసుకుంటాడు. దాని తర్వాత ఇంకా ఏం చెప్పేశాడు, మా కాన ముహమ్మదున్ అబా అహదిన్ మిర్ రిజాలికుం వలా రసూలుల్లాహి వఖాతమున్ నబియ్యీన్ వకానల్లాహ బికుల్లి షైయిన్ అలీమా. ఈ వచనం గురించి నేను వేరే ఎప్పుడైనా సందర్భంలో, ఎందుకంటే చాలా ఇంతకు ముందు కూడా చెప్పినట్టుంది, ఇది ఏమిటంటే ఇది యాక్చువల్ గా నిజం చెప్పాలంటే ఈ వచనం ద్వారానే వీళ్ళు ముహమ్మద్ ఎవరికి తండ్రి కాదు, ఓ మానవులారా అని ఈ వచనంలో లేదు. వీడు జోడిస్తాడు ఇక ఈ అనువాదకుడు, మా కాన ముహమ్మదున్ అబా అహదిన్ మిర్ రిజాలికుం అని ఉంది ఇక్కడ. ఓ మానవుల్లారా అని లేదు. ఓ మానవుల్లారా అంటే యా యుహన్ నాస్ అని రావాలి, అది లేదు. కానీ వీడు జోడిస్తాడు, ఎందుకంటే వీడికి పూర్తిగా హక్కు ఉంది దాన్ని కల్పితాలు చేసుకుని జనాల్ని మూర్ఖుల్ని చేయడానికి. మొహమ్మద్ మీ పురుషుల్లో ఎవరికి తండ్రి కాదు. ఎందుకంటే ఇది చెప్తే జనాలు ఏమనుకుంటారు, అల్లాహు చెప్పేశాడు మొహమ్మద్ ఎవ్వరికి తండ్రి కాదు, కాబట్టి జైద్కు కూడా తండ్రి కాదు. ఇంతకుముందు ఏదో ఆవేశంలో చెప్పేశాడు, దత్తత తీసుకున్నాను, నువ్వు నా కొడుకువని. ఎందుకంటే అప్పటికి తెలియదు జైద్కు వచ్చే ఒక అందమైన భార్య వస్తుందని, ఆమెపై తనకు వ్యామోహం కలుగుతుందని, ఇవన్నీ ముందే తెలియదు కాబట్టి అప్పుడు దత్తత తీసుకున్నాడు ఆవేశంలో. ఇప్పుడు కానీ ఈమె యొక్క శరీర సౌష్ఠవం చూసిన తర్వాత మోహం కలిగి, ఎందుకంటే నిత్యం కొంగు కనిపిస్తే చొంగలు కార్చుకునే మనిషి కాబట్టి ఆవిడని చూసి వ్యామోహం వచ్చేసింది. అతను అల్లా యొక్క సందేశహారుడు మరియు ప్రవక్తలలో చివరివాడు. ఈ వచనం ద్వారానే వీళ్ళు మొహమ్మద్ ఆఖరి ప్రవక్త అని క్లెయిమ్ చేసేది ఈ వచనం ద్వారా. కానీ ఈ వచనం ద్వారా మొహమ్మద్ ఆఖరి ప్రవక్త అన్నది నిరూపితం అవ్వదు. అది ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి నేను తర్వాత ఎప్పుడైనా చెప్తాను. ఎందుకంటే మా కానా అన్నది పాస్ట్ టెన్స్ లో వస్తుంది. ఎప్పుడు కూడా జరిగిపోయిన దానికి మా కానా అని ఖురాన్లోనే, మా కాన ఇబ్రాహీము యహూదియం వరా నసారా అన్న వచనం కూడా ఇదే ఖురాన్లో వచ్చింది. ఇబ్రాహీం యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు అంటే ఇబ్రాహీం అప్పటికే గడిచిపోయాడు కాబట్టి ఇందులో కూడా మా కాన మొహమ్మద్ అనే వచ్చింది. మొహమ్మద్ అప్పటికే గడిచిపోయాడు. ఈ ఖురాన్ అవతరిస్తున్నట్టు ఈ వచనం వస్తున్నప్పుడు మొహమ్మద్ గురించి ఖురాన్ చెప్తబడుతుంది. ఒకప్పుడు మొహమ్మద్, ఈ జరిగిపోయిన మొహమ్మద్, అప్పటికే వెళ్ళిపోయిన మొహమ్మద్. అది ప్రస్తుతం మనది టాపిక్ కాదు కాబట్టి దాని మీద నేను ఎక్కువ దలుచుకోలేదు. ఇక దాని తర్వాత వివాహం ఒక విందు ఏర్పాటు చేశాడు. మొహమ్మద్ ఏం చేశాడు, జైనబ్ను తను వివాహం చేసుకోవడానికి ఈ నిఖానామాలు అవన్నీ వదిలేశాడు. ఎందుకంటే అల్లాహు చెప్పేశాడు, ఇంకా ఆలస్యం చేయకు, నీ వివాహం నేను ఆకాశంలోనే చేసేసాను, నీకు ఈ వివాహ పత్రాలు కానీ దానికి 2 సాక్షులు కానీ నీకేసం ఏమీ అవసరం లేదు, నేను ఆకాశంలో నీ వివాహం జరిపించేశాను, ఆమెను ఇంటికి తెచ్చుకో, కావాలంటే ఒక చిన్న విందు ఇచ్చి జనాలకు తెలియజేయి నేను వివాహం చేసుకున్నానని. విందు ఇచ్చాడు. విందిస్తే అనుచరులు ఎట్లాంటి వాళ్ళు, బాగా అరిగించి అక్కడే కూర్చున్నారు. అక్కడే కూర్చుని మాట్లాడుకుంటున్నారు పిచ్చాపాటి. కానీ మొహమ్మద్ ఏమో తట్టుకోలేక, జైనబ్ ఏమో లోపలి గదిలో ఉంది, ఇక్కడ కాలుగాలిన పిల్లిలాగా బయట తిరుగుతున్నాడు మొహమ్మద్, ఎప్పుడు లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుందామా అని. కానీ ఇక్కడ బయట ఈ అనుచరులు ఉన్నారు, వాళ్ళు బాగా అరిగించి అక్కడే కూర్చున్నారు. వాళ్ళని ఎలా వెళ్ళగొట్టాలి, వాళ్లను బయటికి పంపించడానికి కూడా అల్లాహు చెప్పాడు, నువ్వు ఎందుకు తిప్పలు పడుతున్నావురా నాన్న, నేను పైన కూర్చొని ఎందుకున్నాను, నేనున్నాను కదా ఇక్కడ, నువ్వు నువ్వు చెప్పే అవసరం లేదు, నేను పంపిస్తాను కదా
అప్పుడు పంపించాడు ఒక వచనం, ఓ విశ్వాసుల్లారా, యా అయ్యుహల్లదీన ఆమనూ లా తద్ఖులూ బుయూతల్ నబీ ఇలా అన్ యదూన లకుం ఇలా తామిన్ గైర నజీర్. ఇది చాలా పెద్ద వచనం. ఓ విశ్వాసుల్లారా, ప్రవక్త యొక్క ఇండ్లలోకి అనుమతి లేకుండా ప్రవేశించకండి. భోజనం ఆహారం సిద్ధపరిచే సమయం కొరకు వేచి ఉండకండి. మీరు పిలువబడినప్పుడు తప్పకుండా వెళ్ళండి. అయితే భోజనం చేసిన వెంటనే వెళ్ళిపోండి. మరియు సాధారణ సంభాషణల్లో కాలక్షేపం చేస్తూ కూర్చోకండి. నిశ్చయంగా దీని వలన ప్రవక్తకు కష్టం కలుగుతుంది. ప్రవక్త ఆపుకోలేక చేతిలో నలుపుకుంటూ అటు ఇటు కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు. జైనబ్ ఏమో లోపల అలంకరించుకొని కూర్చొని ఉంది. వీళ్ళేమో పిచ్చాపాటి మాట్లాడుతూ ఇక్కడ కూర్చున్నారు. మరి అల్లాహు చూస్తూ ఊరుకుంటాడా ఏమిటి? 30 పురుషుల శక్తి వేరే ఇచ్చేశాడు. మొహమ్మద్ లోపలికి వెళ్ళి అల్లాహుకు వాట్సాప్ సందేశం పంపిస్తున్నాడు. పిచ్చి పిచ్చిగా ఉందా? వీళ్ళేమో బయట కూర్చొని ఉన్నారు. నువ్వు నాకు 30 పురుషుల సామర్థ్యం వేరే ఇచ్చేసావు. ఇప్పుడు నేనేం చేయాలి? జైనబ్ లోపల అలంకరించుకొని కూర్చొని ఉంది, వీళ్ళు బయటికి వెళ్ళట్లేదు అంటే అల్లాహు అన్నాడు, ఊరుకోనన్నా, నేను ఉన్నాను కదా బయట. నేను పైన ఎందుకు కూర్చొని ఉన్నాను? కూర్చి పెట్టుకొని ఇక్కడ సింహాసనంపై నేను కూర్చున్నది ఎందుకు? నీకోసమే కదా, నేను పంపిస్తానుండు అని వచనం పంపించాడు. దీని వలన ప్రవక్తకు కష్టం కలుగుతుంది, కానీ అతను మిమ్మల్ని పొమ్మనడానికి సంకోచిస్తాడు, మరియు అల్లాహ్ సత్యం చెప్పడానికి సంకోచించడు. మీ ప్రవక్త భార్యలతో ఏదైనా అడగవలసి వచ్చినప్పుడు తెరచాటు నుండి అడగండి. కానీ ప్రవక్త మాత్రం ఏదైనా స్త్రీల దగ్గరికి వెళ్ళినప్పుడు తెరలు పక్కకు తోసేసి వాళ్లను బట్టలు మార్చుకుంటున్నప్పుడు కూడా చూడవచ్చు, చూసి చొంగలు కార్చుకోవచ్చు. కానీ మొహమ్మద్ భార్యలను మాత్రం మీరు తెరచాటు నుంచే చూడండి. ఇది మీ హృదయాలను మరియు వారి హృదయాలను కూడా నిర్మలంగా ఉంచుతుంది. ఈ కండిషన్ మొహమ్మద్కు లేదు, మొహమ్మద్ అనుయాయులకు ఉంది. మొహమ్మద్ ఏ బెడ్రూమ్లోకి వెళ్ళొచ్చో ఎవరినైనా నగ్నంగా చూడొచ్చు, చొంగలు కార్చుకోవచ్చు. ఒక స్త్రీ మీద ఈ సందర్భాన్ని వర్ణిస్తూ నేను ఈ మొహమ్మద్ మీద ఒక పాట రాశాను చాలా రోజుల క్రితం. ఈ పాత ఎవరైతే రెగ్యులర్గా వినేవాళ్లకు బహుశా గుర్తుండి ఉంటుంది. ఇది ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను ఒకసారి ఆ పాట కూడా మీకు చూపిస్తాను, నేను రాసింది. ఒక్క నిమిషం ఉండండి. ఇదే ఆ పాట. మొహమ్మద్ జైనబ్ను చూసేశాడు నగ్నంగా. ఆమె దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. మొహమ్మద్ జైనబ్ దగ్గరికి వెళ్ళి ఏం ప్రస్తావిస్తున్నాడు, ఏం చెప్తున్నాడు? నీ తనువంత చూసి నా మనసంత చెదిరి కోడలని మరిచి తిని అయ్యో రయ్యో, అంచు అంచులో నా మంచు బొమ్మనైనా వదులుకోలేను పిల్లో నా పిల్ల అని పాడాడు మొహమ్మద్. అప్పుడు జైనబ్ కాస్త, ఎందుకంటే కొంచెం మంచి కుటుంబంలోంచి వచ్చింది కాబట్టి, జైనబ్ ఏమంటుంది? అన్నన్ని భార్యలున్నా సరిపోర వారంత నా పైన, ఊరంత నోరంత గుసగుసలు వినలేను వారితోనా, ఏ నోటి దురుసో ఆ మాట వరుసో వినలేను నా పిచ్చి సోమా, ఊరంత నడిచి సిగ్గంత విడిచి నీలాగా నేనుండలేను మామా. ఆవిడ చెప్తుంది, నీలాగా సిగ్గు విడిచి ఊరంతా నేను తిరగలేను. ఎలా సొంత మామని పెళ్లి చేసుకున్నామని అందరూ గుసగుసలాడతారు, నేను ఎలా తిరగాలి వీధుల్లోకి? నేను తిరగలేను బాబు, నీ అంత సిగ్గు విడిచి నేను ఉండలేను. ఊరంతా నడిచి సిగ్గంతా విడిచి నీలాగా నేనుండలేను మామ అని ఆవిడ చెప్తుంది. మరి మొహమ్మద్ దానికి సమాధానం ఏం చెప్తున్నాడు? నీ అందమే వేరు భామ,
ఇక పిలువకు నన్ను మామ, అది నా కొడుకు అయినా వదలక తప్పదు సోనా. జిలిబిలి పలుకులమైన వదులుకోను ఈ భూమి పైన. ఇది నా కమ్యూనిటీ పోస్ట్ లో ఉంది. మీరు బహుశా ఎవరైనా, ఎందుకంటే చాలా రోజుల ముందు రాసినటువంటిది ఇది. ఇది ఇంకా చాలా పెద్ద పాట. ఇది నేను ఆ కమ్యూనిటీ పోస్ట్ లో ఉంది. నా యొక్క ప్రశ్న ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సొంత కోడలునే వివాహం చేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.